ఉద్దేశంతో అందరి ముందు పెడుతుంది. రైట్. ఎస్ విజయలక్ష్మి గారు, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసిన శంకుస్థాపనలకే అసలు తర్వాత ఏం చేస్తారు మీరు అడుగుతున్నారు. మరి మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, మీరెంతవరకు కంప్లీట్ చేస్తారు? ముందు ఒక మాట మాట్లాడతాను. ప్రూవ్ అయిపోయి అరెస్ట్ అయిపోయి కోర్టులో కేసు జరుగుతున్నటువంటి స్కిల్ స్కామ్ల గురించి ఎవరు మాట్లాడరు. మద్యం పాలసీల మీద మాట్లాడతారు. ఇప్పుడు మద్యం ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, ఏ విధంగా మద్యం రేట్లు తగ్గించినామంటూ ఏ రకంగా నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నారా లేదంటే పనికిమాలిన మద్యాన్ని ఇస్తున్నారా, వాటి గురించి మాట్లాడరు. మేము ఏది మాట్లాడినా కూడా కంపల్సరీగా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేసినారు 5 సంవత్సరాలు కూడా. కానీ చంద్రబాబు నాయుడు లాగా బూటకపు హామీలు 140 విజయలక్ష్మి గారు అంటే విమర్శలే కాదు కదా, కాదు విమర్శలకే కాదు ఇప్పుడు ఇది వాళ్ళని సమర్థించడం మిమ్మల్ని సమర్థించడం కాదు కదా, అలా కాదండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక రకాలుగా ఇప్పుడు ప్రజెంట్ ఎంత హాట్ గా ఉందో చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఇష్యూ నడుస్తోంది. సరే ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు అవి చట్టాలు చూసుకుంటే చట్టాలు నిరూపిస్తే అవంతా అది సెకండరీ తీసుకుందాం. కానీ ఈ అప్పులు అనేవి ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే ఎప్పుడు మనకంటే ముందుగానే ఉంటుంది. అప్పులు అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయి, అభివృద్ధి కోసం చేస్తూ ఉంటాయి. మన రాష్ట్రం వచ్చినట్టు చాలా డిఫరెంట్ గా మారిపోయింది కదా. ఒక్క నిమిషం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అదే విధంగా 2024 నుండి 2024 వరకు మేము చేసిన అప్పుల మీద మేము కూడా కావాలంటే ఖచ్చితంగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. ఇప్పుడు విడుదల చేయడం కాదండి, కేంద్ర ప్రభుత్వాలే ప్రత్యేక చెప్తాయి కదా ఏ రాష్ట్రం ఎక్కువ అప్పులు చేస్తుంది, ఎవరెంత చేస్తారు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ప్రతిదీ లెక్కలతో సహా ఉంటాయి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినారంటే ప్రజలకు అర్థమైపోతుంది కదా ఎవరెన్ని అప్పులు చేసినారనేది. రాష్ట్రం శ్రీలంక ఇలా వాళ్ళంతా అప్పులు చేస్తారు కాబట్టి మేము అధికారులు వస్తే మేము అప్పులు చేస్తాము, మళ్ళీ మీరు అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు ఇంత అప్పులు చేస్తారు. ఇంక ఎప్పుడుతో ఇలా వెళ్లాల్సిందేనా? అభివృద్ధిలో పోటీ పడాల్సిన అవసరం లేదా? ఒకసారి నేను స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటున్నారు. 3,000 కోట్లు అభివృద్ధి చేశారు గత ప్రభుత్వం టీడీపీ అని చెప్పి వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్, దాన్ని 3,000 కోట్లు కాస్త 27 లక్షల రూపాయలకి వెళ్ళింది. ఆ 27 లక్షల రూపాయలు కూడా మీరు నిరూపించుకోలేకపోయారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టించింది మీరు. మద్యం కుంభకోణం గురించి మీరు మాట్లాడుతున్నారు చూసారా, అసలు చీప్ లిక్కర్ దేశంలోనే ఎక్కడా దొరకనటువంటి చీప్ లిక్కర్ బ్రాండ్స్ తీసుకొచ్చింది మీ ప్రభుత్వంలో. మీ ప్రభుత్వ హయాంలో మీరు తీసుకొచ్చిన చీప్ లిక్కర్లు తాగి 30,000 మంది మరణాలు పొందారండి. ఆ పాపం ఎవరిదండి? అవన్నీ మీ ప్రభుత్వ హత్యల కింద కాదా? ఇవాళ మేము QR కోడ్లు అసలు ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా గత ప్రభుత్వంలో లిక్కర్ లో ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవండి, అంతా కూడా క్యాష్ ఇంత అంటే కేంద్రం కూడా చెప్తున్నారు ఇంతలాగా ఈయనంత డేటాను కూడా అరెస్ట్ కుంభకోణం దేశంలోనే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు మద్యం కుంభకోణాల గురించి. ఇవాళ రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ ఏంటంటే మద్యం కుంభకోణం మీ ప్రభుత్వ హయాంలో జరిగిందే. అండ్ ఇంకోటండి, ఇందాక సార్ మాట్లాడుతూ ఏమేం కంపెనీలు తీసుకొచ్చారు ఏంటి అన్నారు, అది వ్యాలిడ్ పాయింట్. నిజంగా అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పాయింట్. ఎందుకంటే ప్రజలు నమ్మి ఎప్పుడు రాష్ట్రం సంక్షోభంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద పార్టీలకు అతీతంగా ఒక నమ్మకం ఉంటుందండి. సార్ నన్ను చెప్పనివ్వండి ఒక్క నిమిషం. ఈ ఏడాది పాలనలో మనం ఏం చేశాము అనేది పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళు కూడా కట్టించాము. ఆ పోర్ట్లన్నీ ఏమైనాయి, ఎయిర్పోర్ట్లు ఏమయ్యాయి, మెడికల్ కాలేజీలు ఏమయ్యాయి, ఇవన్నీ అభివృద్ధి కాదా? అవన్నీ అభివృద్ధి మీరు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పారండి. మీరు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్పారు. ఏ జిల్లాకి తీసుకొచ్చారో చెప్పండి ఒకసారి, మేము కూడా వెళ్ళి చూసొస్తాం ఆ ఎయిర్పోర్ట్ ని. ఆ జిల్లాకి మీరు ఎయిర్పోర్ట్ ఒక్క నిమిషం చెప్పనివ్వండి. మన ఇద్దరు వాదన కాదు. మనం ఏం చేసాం, మేమేం చేసాము ఈ ఏడాది పాలనలో. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని సంస్థల్ని తీసుకొచ్చింది, అలానే నేషనల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయండి మనకి. గూగుల్ కానివ్వండి, TCS కానివ్వండి, HCL, XLRI, లేకపోతే లులు లాంటి, LG లాంటి కంపెనీస్ తీసుకొచ్చి దాదాపు 4,50,000 మంది
అంటే ఉద్యోగాలకి MOU కుదుర్చుకుంది కూటమి ప్రభుత్వం. ఉమ్. పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అనుకున్నాం. కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు 2027 నాటికి పోలవరాన్ని నేను కంప్లీట్ చేసి రాష్ట్రానికి అంకితం చేస్తాను అని చెప్పి ఆయన సంవత్సరాన్ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. 2027 నాటికి పోలవరం ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అంతేగాని గత ప్రభుత్వంలాగా పోలవరం ఇస్తాను ఒక్క నిమిషం మీకే విజయలక్ష్మి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన దానికి చెప్పాలి కదా. ఒక్క నిమిషం మీరే మాట్లాడదు కానీ ఒక నిమిషం మీరే కౌంటర్ ఎదురు కానీ మీరే చెప్తారు కానీ ఆన్సర్ ఇద్దరికి చెప్పాలి కాబట్టి ఒకసారి అడగండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు 2014 నుంచి 19 వరకు వచ్చిన కంపెనీ 2019 తర్వాత ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాయి? ఆ 2019 నుంచి మీ హయాంలో ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాల తర్వాత అభివృద్ధి వైపు చూడాలి, అభివృద్ధి వైపు చూడకుండా ఎందుకు కంపెనీ వెనక్కి వెళ్ళాయి? రాష్ట్రంలో ఉపాధి కల్పించే విధంగా ఎందుకు చేయలేకపోయినా ప్రధానంగా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అదేనా ఉపాధి గురించే చెప్తున్నాను. ప్యాలెస్ లో జన ఉదాహరణలతో చీకటి జీవోలు తీసుకొచ్చింది మీరు కాదండి. నేను ఒక్క విషయం విజయలక్ష్మి గారిని అడగదలుచుకున్నానండి. ఒకే ఒక విషయం, 2014 నుంచి 19 దాకా రాష్ట్ర